దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ మాటలు చెప్తుంది యేసు ప్రభువు. ఎవరితో చెప్పారంటే శిష్యులతో చెప్తున్నారు. శిష్యులతోటి ఈ మాటలు చెప్పడానికి ముందు యేసు ప్రభు వారు ఇంకొక విషయం చెప్పారు. ఏంటంటే అది, నేను అనేకమైన హింసలు పొందుతాను, హింసలు పొందిన తర్వాత శ్రమపడి చనిపోతాను, నన్ను సిలువేస్తారు, నన్ను సిలువేసిన తర్వాత నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేటప్పుడు పేతురు, శిష్యులలో యేసు ప్రభు శిష్యుల్లో ఒకరైన పేతురు, యేసయ్య నీకు అది దూరం అవ్వాలి అని గద్దిస్తూ ఉంటాడు చేయబట్టుకొని. అప్పుడు యేసు ప్రభు వారు పేతురు గారితో సాతానా నా వెనక్కి పో అంటాడు. ఎందుకంటే ఆ విషయాలను చెప్పింది యేసయ్య సిలువలో శ్రమ పడకూడదు అనే రీతిగా ఆలోచించి పేతురు ఆ మాట చెప్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు అలా చనిపోవాలి, అలా సిలువలో మరణించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనుష్య రీతిగా పేతురు గారు ఏమన్నాడంటే, సుఖ సంతోషాలు, భద్రంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి అని ఆ విధంగా ఆలోచిస్తూ యేసయ్యని అది నీ ప్రభువా నీకు దూరం అవ్వాలి అనేటువంటి విధంగా గద్దిస్తూ ఉంటాడు. అయితే యేసయ్య ఉద్దేశం ఏంటంటే, మనుషుల సంగతుల మీద మనసు నిలుపుకుంటున్నావు కానీ దేవుని సంగతులు నీకు తెలియట్లేదు అనే విధంగా యేసయ్య ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా మనకి మార్కు సువార్తలో ఉండదు, కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో 24వ వచనానికి ముందు మనకి కనపడతా ఉంటుంది అన్నమాట. అయితే నన్ను ఎవరైనా వెంబడించగోరేవాళ్ళు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనేది దేవుని ఉద్దేశం. మనం ఎవరమైనా దేవుణ్ణి వెంబడించాలి అంటే మనము అన్నిటినీ చంపుకోవాలి, వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు. ఎక్కువగా సేఫ్గా ఉండటానికి మనం సౌఖ్యంగా భద్రంగా ఉండాలి, ఏం జరగకూడదు, ఏమీ ఉండకూడదు అనే విధంగా మనల్ని మనం సేఫ్గా ఉంచుకునే ప్రయత్నాలు, ఎక్కువగా సౌభాగ్యం ఉండాలి మనకి అనే విధంగా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే నన్ను వెంబడించే వాళ్ళు తమను తాము ఉపేక్షించుకోవాలి, అన్నిట్లో తమను తాము వాటి మీద మనస్సుని నిలుపుకోకూడదు అనేది దేవుని ఉద్దేశం. యేసయ్య కనుక అట్లాగా సేఫ్గా ఉన్నట్లయితే ఆయన చనిపోయి ఉండేవాళ్ళు కాదు. అదే పేతురు గారి మాట విని ఉంటే ఒకవేళ పాపాలకు పరిహార బలి ఉండేది కాదు, అలానే చనిపోయిన వారు తిరిగి లేవటం అనేది ఉండేది కాదు, ఆయన యొక్క రక్షణ మనకు వచ్చేది కాదు, ఇలాంటి వాటికన్నిటికీ మనకి ఆస్కారం ఉండేది కాదు. కానీ యేసుప్రభు వారు ఆ శ్రమలన్నీ పొంది, ఆ హింసలన్నీ పొంది ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనకి ఇవ్వగలుగుతున్నారు అంటే యేసయ్య మొదట తనను తాను ఉపేక్షించుకున్నారు. అలాగే మీరు కూడా ఉండాలని దేవుడు మన పట్ల ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న సిలువ అనేక రకాలైన ఆకారాలలో ఉండవచ్చు. ఇంకా ఘనమైన సేవ చేయటానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చేయటానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు. ఫలితం ఇవ్వని పొలాన్నే సంవత్సరం తర్వాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు. నాకు కీడును చేసిన వాళ్ళ గురించి ప్రేమ, దయగల ఆలోచనలే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు. అలాంటి వాళ్లతో మృదువుగా మాట్లాడి వాళ్ళకు సహాయం చేయవలసి రావచ్చు. దేవుని గురించి వినటం అసహ్యమైన వాళ్ళ దగ్గరకే ఆయన మాటలు పదే పదే చెప్పవలసి రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి మనకు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా మనల్ని బాగా అవమానించి హింసించిన వాళ్ళతోటే మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ మాట్లాడటం వలన వచ్చే నష్టం ఏమీ లేదు, దేవుడు సంతోషిస్తాడు. కానీ మనుషులు ఎలా ఉన్నా దేవుడు మాత్రం సంతోషిస్తాడు. మనకిష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడటం, వాళ్ళకి ప్రేమగా దయగా వారితో మాట్లాడటం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. అంటే దేవునికి దగ్గరగా మనం సమీపించామని అర్థం. కానీ అది ఇష్టపడకుండా కొంతమంది దూరంగా ఉంటారు. అలా దూరంగా ఉంటే
అది మనం దేవునితోటి సమీపంగా ఉన్నట్లు కాదు. అలానే సంవత్సరం తర్వాత సంవత్సరం పొలంలో ఫలితం లేకపోయినా పండిస్తూ ఉంటారు ఎంతోమంది రైతులు. అలానే దేవుణ్ణి గురించి ఇష్టపడరు కొంతమంది, దేవుని మాటల గురించి ఇష్టపడరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలంటే చాలా గొప్ప విషయం. సిలువలు చాలా రకాలు, అన్నీ అతి భారమైనవి. నా ఇష్ట ప్రకారం అయితే వాటిల్లో దేన్ని ఎంచుకోను. మనం మన ఇష్టానుసారంగా ఉంటే మనం వీటిలో దేన్ని ఎంచుకోము. ఇలాంటి వాళ్ళతో, దేవుని గురించి ఇష్టం లేని వాళ్ళతో మనం మాట్లాడము. అలానే మనకిష్టం లేని, మనకి నష్టం వచ్చే పొలాన్ని మనం పండించము. దేవుణ్ణి గురించి మనకిష్టం లేని మనుషుల దగ్గర దేవుణ్ణి గురించి దయగల మాటలు మనం మాట్లాడము మన ఇష్టానుసారంగా ఉంటే. కానీ నేను సిలువని ఎత్తుకొని సహనంతో సణుగుడు లేకుండా నా భుజం మీద దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు. ఈ విషయాలు మనం చేస్తే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. మనకిష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రేమగా దయగా మాట్లాడితే అది దేవునికి ఇష్టం. ఆయన మాటలను గురించి ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అది దేవునికి ఇష్టం. అప్పుడు మనకి దేవుడు సమీపంగా ఉంటాడు. ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి నాలో శాంతిని నింపి నా ధైర్యాన్ని పెంచి కష్టమైన నిష్ఠూరమైన నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు. నీ సిలువ నీ చేతికర్రగా ఉపయోగపడేలా చేసుకో. నిన్ను భారంతో నేలకు అణగద్రొక్కే బరువుగా కాదు, సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశ నిస్పృహల నుండి నీ తోటి వారిని విడిపించగలవు. దేవుడు చెప్పిన మార్గాలను మనం ఎన్నుకుంటే ఎదుటివారిని కొందరినైనా మనము ఆ యొక్క కష్టాల నుంచి, వాటి నుంచి మనం విడిపించిన వారం అవుతాము. యేసయ్య సిలువను మోస్తే నిరాశ నిస్పృహలు వాటిల్లో ఉన్న వారిని కొందరినైనా మనం వాటిలో నుంచి విడిపించడానికి దేవుడు మనకు అవకాశం కల్పిస్తారు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.